వరుసపెట్టి పరిణామాలు చకచక మారిపోతూ ఉన్నాయి. కీలకమైనటువంటిది ఏంటంటే ఇప్పుడు ఖతార్ ప్రధానమంత్రి ఒక కీలకమైనటువంటి ప్రకటన ఎవరితో ఈ ఇప్పటికీ హమాస్ చెరలో ఉన్నారు కదా 130 కుటుంబాల బంధువులు 130 మంది బందీలుగా ఉన్నారు. వాళ్ళ బంధువులు ఖతార్ ప్రైమ్ మినిస్టర్ కలిస్తే ఇదంతా ఇజ్రాయెల్ చేసినటువంటి తప్పే, ఇజ్రాయెల్ కనుక అట్లా దాడులు చేయకపోతే కనుక అసలు ఈ గొడవ వచ్చేది కాదు, ఇజ్రాయెలే చేస్తుంది అంటూ మాట్లాడాడు. కొంచెం మనిషి అనేవాడు పశువు మేలు అనిపించింది అనమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ చేసిందా హమాస్ చేసిందా? హమాస్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేసి 1200 మంది ప్రాణాలు తీసి అందులో దాదాపు 600-700 మంది మహిళల్ని, అందులో చిన్నపిల్లల్ని కూడా తలకాయలు నరికి చంపినటువంటి రాక్షసత్వం చేస్తే దానికి ప్రతీకారంగా దాడులు చేస్తుంటే మీ ఇజ్రాయెల్ చేసిన తప్పు. అట్లాగే ఒక 600 మందిని బందీలుగా పట్టుకుపోతే 400 మందిని 350 మంది దాకా రక్షించుకుంది. ఇంకో 250 మందిని ఉంచుకుంటే మొన్న 100 మందిని విడిచిపెట్టారు. ఇంకొక 150 మంది దాకా ఉన్నారు. ఆ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితికి విడిపించడం మానేసేసి బందీలుగా చేసుకోవడం తప్పు లేదట, హమాస్ చేసేది తప్పు కాదట, ఇజ్రాయెల్ చేస్తుంది తప్పట. ఇట్లాంటి దరిద్రులు దేశాలకి హెడ్స్ కింద ఉన్నటువంటి నేపథ్యమే ప్రమాదకరంగా మారుతోంది.